మీకోసం తెచ్చింది నెక్లెస్ మేళా ఫ్లాట్ 9.99 VA తో నవంబర్ 29 నుండి డిసెంబర్ 7 వరకు హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, క్యాలెండర్ ఇయర్ ప్రకారం 2026 అంటే కొత్త సంవత్సరంగా మనం క్యాలెండర్ ని ఎలాగో చేంజ్ చేస్తాం కాబట్టి పరిగణలోకి తీసుకుంటాం. అఫ్ కోర్స్ మన తెలుగు వారి సంవత్సరాది ఉగాది అయినప్పటికీ కూడాను వివిధ గ్రహాల కలయిక వల్ల వచ్చే సంవత్సరం అంతగా బాలేదు అంటున్నారు. మన ప్రపంచానికి కానీ భారతదేశానికి కానీ ఇందులో నిజమెంత, ఏ విధమైన ఎఫెక్ట్ పడబోతా ఉంది గురుగారు? అయితే మనం చూసుకున్నట్లయితేనమ్మా, గత కొన్ని సంవత్సరాలుగా మనం చూసుకున్నట్లయితే కాలానికి తగ్గట్టుగానే వెళ్ళింది. ఈ సంబంధించినటువంటి 2025 సంవత్సరం నుంచి మొదలుకొని చూస్తే కాలము చాలా విపరీతంగా స్పీడ్ గా వెళ్తుంది. 2025 అప్పుడే అయిపోయింది అన్నట్టు. ఒకప్పుడు సంవత్సరం గడవాలంటే రోజులు కాదు, గంటలు లెక్కేసుకున్నా, రోజులు లెక్కేసుకున్నా, నెలలు లెక్కేసుకున్నా ఇంకా చాలా రోజులు ఉన్నాయి కదా అని. కానీ వీక్షించేటువంటి ప్రేక్షకులు ఒక్కసారి మీరు ఇట్లాగే 2025 అయిపోయిందా అన్నట్టు ఉన్నది. దీనికి ప్రధానమైనటువంటిది కాలంలో వేగం పెరిగింది. ఆ వేగం మన దృష్టిలో ఒక సెకండ్ కావచ్చు, కానీ అంతరిక్షం సంబంధించిన దాంట్లో పెద్ద తీవ్రమైనటువంటి ఇబ్బంది. అసలు కాలం ఇంత స్పీడ్గా ఎప్పుడో తప్ప అంత వెళ్ళదమ్మా. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అంటే నవగ్రహాలలో ఎక్కువ కాలం ఒకే రాశిలో ఉండే గ్రహాలు 4. 1 గురువు, 2 శని, 3, 4 రాహుకేతులు. రాహుకేతులు సంవత్సరంన్నర, గురువు 370 సంవత్సరాలు, అంటే రమారమే 1 సంవత్సరం, శని 2.5 సంవత్సరాలు. ఇందులో ఎక్కువగా ఈ రాబో 8 సంవత్సరాల కాలం వరకు కూడా గురువు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మీరు చూసారనుకోండి, గురువు కర్కాటకంలో ఉన్నాడు. డిసెంబర్ 5 నుంచి వక్రీగమనంతో వచ్చే సంవత్సరం జూన్ వరకు కూడా మిథునంలో ఉంటాడు. జూన్ తర్వాత జూన్లో గురువు కర్కాటకంలోకి వస్తాడు. మళ్ళీ కర్కాటకంలోకి వచ్చి అక్కడన్నా కుదురుగా ఉంటాడా అంటే మళ్ళీ అక్టోబర్ నెలలో మళ్ళీ సింహరాశిలోకి వెళ్ళిపోతున్నాడు. అంటే ఒకే క్యాలెండర్ ఇయర్లో, అది ఇంగ్లీష్ ప్రకారమైనా కావచ్చు, గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారమైనా కావచ్చు, లేదా మన సంబంధించినటువంటి సాంప్రదాయమైనటువంటి పంచాంగ ప్రకారమైనా కావచ్చు, ఒకే సంవత్సరంలో గురువు 3 రాశులలో సంచరిస్తే ప్రకృతి వైపరీత్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి అని మనకు హెచ్చరికేనమ్మా. ఎందుకంటే మార్చి 19వ తారీఖు నుంచి ఉగాది ప్రారంభమవుతుంది. మార్చి 19 నుంచి మిథునంలో ఉన్నటువంటి గురువు జూన్లో మళ్ళీ కర్కాటకంలోకి వస్తాడు. కర్కాటకం నుంచి మళ్ళీ అక్టోబర్లో మళ్ళీ సింహరాశిలోకి వస్తాడు. మళ్ళీ సింహరాశి నుంచి మళ్ళీ కర్కాటకంలోకి వస్తాడు. ఇలా మార్పు చెందుతున్నాడు. గురు మార్పు అనేటువంటిది చాలా గమనించదగినటువంటిది. కొన్ని ప్రభావాలకి ఇప్పుడు మనం చెప్పుకున్నాం అనుకున్నామా, వీక్షించే ప్రేక్షకులు కూడా ఎప్పుడు చెడేనా. ఇప్పుడు మంచి ఎప్పుడు కావాలి, తీపి అందరికి ఇష్టం, కానీ ఎక్కువ తీపి తింటే ఏమవుతుంది, వ్యాధులు వస్తాయి, శరీరంలో పొట్టలో పురుగులు పుడతాయి. అంటే మంచి ఎలాగో మంచి గురుగారు, దాన్ని చెడును చూసి ఎప్పుడు చెడు చెప్తున్నా అంటే చెడును చూసి మనం జాగ్రత్త పడడంలో తప్పు లేదు కదా. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వస్తారు, 4 వచ్చారు అనుకోండి, అందులో వాడు దొంగరా అన్నాడు అనుకోండి, వాడి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతాంగా, జాగ్రత్త పడతాంగా. అంతా దొంగ అనగానే వచ్చిన 3 వాళ్ళతో పాటు కలిసిన 3 కూడా దొంగలు అయిపోతారా? అట్లాగే ఎప్పుడు చెడేనా అనుకుంటే చెడుగా భావించకూడదు. వీక్షించే ప్రేక్షకులు కాస్త వివేకముతో ఆలోచన చేయండి. చెడు గురించి మాట్లాడుతున్నాము, నెగిటివ్ మాట్లాడుతున్నాము అంటే ఆ నెగిటివ్ నుంచి తప్పించుకునే మార్గం కూడా మన శాస్త్రంలో చెప్పబడింది. దాని విధంగా మనం చేసుకోవాలి. అంతేకాకుండా ఏప్రిల్ 10వ తారీఖు నుంచి జూలై 4వ తారీఖు వరకు దేశకాలమాన పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తముగా గ్రహాలన్నీ కూడాను రాహుకేతుల మధ్యలో బంధింపబడుతున్నాయి. ఇది చాలా గమనించదగినటువంటి విషయం. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు? కాలసర్పదోషం ఏర్పడుతుందమ్మా.
మరి ఈ టైంలో పుట్టిన వాళ్ళకి పరిస్థితి ఏంటి గురుగారు? చాలా మందికి ఉండేటువంటి సందేహం ఏంటంటే కాలసర్పదోషం అనగానే భయపడిపోతారు. వణికిపోతాం కదా. అసలు మొత్తం వణికించేసేసారు ఒక సమాజాన్ని. ఒక 20 సంవత్సరాల పాటు ఈ కాలసర్పదోషం అనేటువంటిది రాజ్యం ఏలింది. అసలు ఫ్యామిలీ ప్లానే చేసుకోరు. ఇంకొచ్చే పెళ్లి సంవత్సరం కావద్దు, ఇలా చెప్పారంటే పెళ్లి కాలేదంటే కాలసర్పదోషం, పిల్లలు కలగలేదంటే కాలసర్పదోషం. అసలు ఏదైనా కాలసర్పదోషానికి ముడిపెట్టి దేవాలయాలకు పంపించడం, కాలసర్పదోషానికి రాహుకేతుల పూజ అనడం, ఇది ఒక రివాజ్గా మార్చిపోయింది. ఇప్పుడు ఈ పితృదోషాల వంతు వచ్చింది. ఇప్పుడు ప్రతి వాళ్ళు పితృదోషాలని చెప్తున్నారు. సరే, ఇక గమనించుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి కాలసర్పదోష ప్రభావం అనేటువంటిది కేవలం దేశాన్ని పరిపాలించే ప్రభువులకి మాత్రమే ఆపాదించబడుతుందని ఉత్తర కాలామృతంలోనైనా కానీ పరాశరుల వారులైనా కానీ దీని గురించి చెప్పడం జరిగిందమ్మా. కాబట్టి కాలసర్పదోషం అనేది వ్యక్తుల జాతకంలో అంతగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. కాకపోతే వచ్చే ఫలితం ఏదైతే ఉంటుందో కొద్దిగా ఆలస్యం అవుతుంది అంతే తప్ప వాడికి జరగాల్సింది. కాలసర్పదోషంలో గొప్పవాళ్ళు లేరంటారా? ఈ కలియుగంలో గురువులుగా మనం కొలుచుకొని ఆదిశంకరాచార్యుల వారు కాలసర్పదోషంలో జన్మించారు. అసలు ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో టెకీలు అంతే, వాళ్లే కదా. వాళ్ళందరూ గొప్పగా కొలుచుకునేటువంటి వాడు బిల్ గేట్స్. ఆ వ్యక్తి కాలసర్పదోషంలో జన్మించాడు, మరి ప్రపంచానికి రాజు కాలేదా? కాబట్టి కాలసర్పదోషం అనగానే ఏదో డీలా పడిపోవాల్సిన అవసరం అయితే లేదమ్మా. ఇది దేశకాలారిష్ట యోగాలని ఇబ్బంది పెడుతుంది. ఇది దేశకాలారిష్ట యోగాలలో ప్రముఖంగా ఈ యొక్క కాలసర్పదోషం గురించి చెప్పబడి ఉంది. ఏమవుతుంది? ప్రధానంగా అధికార మార్పిడి జరుగుతుంది. ఇప్పటి వరకు అధికారాన్ని అనుభవించినటువంటి వాళ్ళు ఈ ప్రభావం వల్ల అధికార మార్పిడి అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు మనం గత ఎన్నికలు చూసాం కదా, బీహార్ ఎన్నికల్లో ఈ గురువు అతిచార మార్పు వల్ల జరిగేటువంటి పరిణామాలు ఏంటి అన్నప్పుడు అనేకంగా చెప్పుకున్నాం మనం. జరిగేటువంటి నష్టాలు కానీ, ప్రకృతి వైపరీత్యాలు కానీ, గ్రహణ ప్రభావం వల్ల కానీ, అందులో అధికార మార్పు అనేది కూడా చెప్పుకున్నాం. మరి ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నటువంటి బీహార్ ఎలక్షన్స్లో మొత్తం అధికారం బదలాయింపు జరిగింది కదా, స్టాండ్ వన్ సైడ్ అయిపోయింది కదా. ఇప్పుడు రాబో ఎలక్షన్స్, బెంగాల్ ఎలక్షన్స్ ఉన్నాయి, తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి, అస్సాం కూడా ఉన్నట్టుంది కదమ్మా. ఈ అస్సాం ఎలక్షన్స్, వీటన్నిటిలో కూడా స్థిరమైనటువంటి ప్రభుత్వమే మళ్ళీ వస్తుంది. అది మాత్రం సందేహపడాల్సిన అవసరం లేదు. మన హిందువులుగా ఇన్నాళ్ళకి మన పోరాటాన్ని కళల రూపంలో ఉన్న వాటిని వాస్తవ రూపంలో తీసుకొచ్చే ప్రభుత్వాలు వస్తాయి. అది మాత్రం సంశయం లేదు. అధికార మార్పిడి ఇప్పటి వరకు అనేక సెక్యులర్ భావాలతో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఇప్పుడు కాస్త చెంపపెట్టు లాంటి ఫలితాలన్నింటివి వస్తాయి. హిందువులని తగ్గించి ఇతరులని పెంచుకునేటువంటి విధానంగా ఉన్నది కదమ్మా, అది కాస్త వాళ్ళు ఆలోచించుకునే విధానంలో పడేస్తాయి. హిందువులు కూడా మనకు ముఖ్యము అనేటువంటి స్థాయికి వస్తారు. అయితే ప్రకృతి వైపరీత్యాలుగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కాలసర్పదోష ప్రభావం అనేటువంటిది ఈ ఉన్నటువంటి కారణం చేత మత కల్లోలాలు కానీ, వ్యాధులు, అంటువ్యాధులు కానీ ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పైగా ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. ఈసారి 50 డిగ్రీల వరకు కూడా వచ్చే అవకాశం ఉంది ప్రకృతి వేరు. పైగా సెప్టెంబర్ మంత్లో ఈ సంబంధించినటువంటిది కుజస్తంభన యోగం కూడా ఏర్పడుతుంది. కుజస్తంభన యోగం గురుకుజుల యొక్క కలయిక ప్రభావం వలన కుజస్తంభన యోగం ఏర్పడడం, తద్వారా కొన్ని విపత్తులు అనేటువంటివి కలుగుతాయి. ముఖ్యంగా ఈ ఎర్త్క్వేక్స్, భూకంపాలు, సునామీలు రావడం, వర్ష సాంద్రత ఎక్కువగా పెరిగి ఎక్కువగా జలమయమైపోయి ఎక్కువ సంఖ్యలో మరణాలు రావడం కానీ, ఆస్తి నష్టం కానీ జరుగుతాయి. ముఖ్యంగా ఈ గురుకుజుల కలయిక ఉన్న సందర్భంలో మిగతా గ్రహాల యొక్క ప్రభావం కూడా ఉండడం వల్ల కల్లోలాలు, మత కల్లోలాలు పెరుగుతాయమ్మా. జాగ్రత్త పడాలి. దేవతా అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి, తప్పదు. ఇది మాత్రం ఇక చాలా మంది వీక్షించే ప్రేక్షకుల్లో ఈ ఏప్రిల్ 10వ తారీఖు నుంచి జూలై 4 వరకు మంచి సమయం లేదు కదా, మరి పుట్టేటువంటి వాళ్ళకి అనేటువంటిది ఏం సంబంధం లేదమ్మా. కాలసర్పదోషంలో జన్మించిన గ్రహాల యొక్క స్థితిగతులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. గురువు శుభస్థానాలలో ఉన్నాడు, రాహువు శుభస్థానాల్లో ఉన్నాడు, కేతువు తనకు అత్యంత శుభస్థానంలో ఉన్నాడు. కాబట్టి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరమే లేదు. రాహుకేతులు ప్రధానంగా రాహుకి మిత్రక్షేత్రంలోనే ఉన్నాడు, కేతువు కూడా తన మిత్ర గ్రూప్లోనే ఉన్నాడు. కాబట్టి కాలసర్పదోషం కదా, జన్మిస్తే ఏమవుతుందో అని చెప్పి అనుకోకండి. ఇది ఈ విధంగా దీన్ని సర్దుబాటు చేసుకోవచ్చమ్మా. కానీ
ఈ వచ్చే సంవత్సరం అంతా కూడా, వచ్చే సంవత్సరం నుంచి ఇంకా 8 సంవత్సరాల వరకు కూడా, అంటే 2032 సంవత్సరం వచ్చేంత వరకు కూడా గురువు చాలా స్పీడ్ యాక్షన్స్ తో రాశులు మారుతున్నాడు. అంటే ఒక సంవత్సరం పాటు ఉండి ఆ సంవత్సరం తర్వాత మారాల్సినటువంటి గురువు 3 సార్లు ఒకేసారిలో రేపు వచ్చే సంవత్సరం 3 సార్లు మారుతున్నటువంటి కారణం త్రిగ్రహ కూటమి, చాతుర్గ్రహ కూటమి కూడా ఏర్పడుతున్నటువంటి కారణం వచ్చే సంవత్సరం. ఈ గురుకుజుల యొక్క కలయిక ఉండి ఏర్పడి, గురుకుజుల యొక్క కలయిక ఉంటుంది కానీ ఆ గురుకుజులలో కుజుడు స్తంభించిపోయి ఎక్కువ కాలం ఉంటాడు ఒకే చోట, అది ప్రమాదం. ఈ ఉన్నటువంటి ప్రమాదం కారణం చేత కొన్ని ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందులు తప్పు. కాకపోతే మన దీనికి కొంత మినహాయింపు మన భారతదేశం ఉంటుందమ్మా. ఈ భారతదేశం చాలా మటుకు మెరుగవుతుంది. అలాగే భారతదేశం యొక్క ఖ్యాతి చాలా మెరుగుపడుతుంది. ఇతర దేశాలు భారతదేశం యొక్క ప్రగతిని చూసి ఆశ్చర్యపోతారు. ఆల్రెడీ ఇప్పుడు మనం చూస్తున్నాం, జీడిపి లెవెల్ చూసుకుంటే చైనా కన్నా, అమెరికా కన్నా ఈ క్వార్టర్ జీడిపి చాలా పెరిగింది. ముఖ్యంగా ట్రంప్ ఇచ్చినటువంటి ఈ విధించినటువంటి సుంకాలు కానీ ఆంక్షల సమయంలో కూడా మన జీడిపి పెరిగిందనంటే మనం ఎంత గట్టిగా స్ట్రాంగ్గా మనం వన్ సైడ్లో ఉన్నామో తెలుసుకోవచ్చు. భవిష్యత్తులో ఇంకా మంచిగా పెరుగుతుంది. కాకపోతే మన భారతదేశంలో తూర్పు రాష్ట్రాలలో, ఈశాన్య రాష్ట్రాలలో ఈ కాలసర్ప దోష ప్రభావం వల్ల అల్లర్లు, మత కల్లోలాలు జరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. గురుగారు, మనం ఈ 8 ఏళ్ల పాటు మనం అంతా ఏ దైవాన్ని నమ్ముకోవాలి గురుగారు? ముఖ్యంగా ఈ 8 ఏళ్లనే కాదమ్మా, వచ్చే సంవత్సరం ప్రధానం మనకు గురువు 3 రాశుల్లో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ ఏప్రిల్ 10వ తారీఖు నుంచి జూలై 4 వరకు, మళ్ళీ సెప్టెంబర్లో గురు కుజుల యొక్క కలయిక సమయం మొత్తం వరకు ఉండడం, అలాగే కుజస్తంభన యోగం ఏర్పడడం, ఇవన్నీ ఉన్నటువంటి కారణం చేత ప్రతి వాళ్ళు కూడా దేవతా ఆరాధనని ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇంట్లో చేసుకోవాలి. అంటే ప్రతిరోజు కూడాను దత్త కవచము, కాలభైరవాష్టక పారాయణము, రుద్ర కవచము ప్రతి వాళ్ళు చేసుకోవాలమ్మా. ఎవరి వాళ్ళు ప్రతిరోజు 3 సార్లు గనక ప్రతి వ్యక్తి గనక చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. అంతేకాకుండా ఈ సంబంధించినటువంటి ప్రతి వాళ్ళు, ఇప్పుడు ఎవరు మనకు పెయింట్ డబ్బా కొనుక్కొచ్చుకుంటాం, మనం గోడకి మనకు పెయింట్ వేయాలో ఎలా వేయాలో తెలుసు, కానీ మనం వేసుకుంటే వచ్చే నీట్నెస్ కి ఒక పనితనం తెలిసినటువంటి వ్యక్తి వచ్చినటువంటి పెయింటర్ వేసేదానికి తేడా ఉంటుంది కదా. ఇల్లు కట్టుకున్న మేస్త్రి తనకి దాంట్లో నిష్ణాతుడు, మనకేముంది సిమెంటు, ఇసుక, నీళ్లు కలిపితే రెడీ అయిపోయింది, కాంక్రీట్ మిక్చరు, ఇటుకలు మనమే కట్టుకుందాం, మనమే గోడలు చేద్దామంటే మనకు రాదు, తెలుసు. అట్లాగే ఈ పూజల విధానంలో కూడా చెప్పిన విధంగా ఈ పరిహారాలు ఇప్పుడు వరకు ప్రతిరోజు ఇవి చేయాలి. ప్రదోషకాల సమయంలో దేవతా దర్శనం ఖచ్చితంగా చేసుకోవాలి. సాయంకాలం పొద్దున విష్ణు ఆలయాన్ని సందర్శించుకోవాలి, సాయంకాలం శివాలయం సందర్శించుకోవడం ఒక డ్యూటీగా పెట్టుకోవాలమ్మా. పెట్టుకొని ప్రతిరోజు ఉదయం సాయంకాలం ఈ దేవతా దర్శనం చేసుకుంటే మానవుడికి ఆపదలే రావు. ఇవన్నీ మనకు కుదరదు కదా, ఎట్లా దీనికి ఇంకొక పర్యవసానం ఏమైనా ఉందా? ఇప్పుడు ఆయుర్వేదంలో అయినా చూసుకున్నామ్మా, ఈ 2 ఇవన్నీ కలుపుకొని తాగండి మీ ఆరోగ్యం బాగుంటుంది అని అంటే కింద కామెంట్లు ఏం పెడతారు, మీరు చేసిస్తారా, మీరు నాకు కొరియర్లో పంపిస్తారా? అవన్నీ ఇంగ్రీడియంట్స్ చెప్పినా జనాలకి చేసుకునే అవకాశం ఉండట్లేదేమో, బిజీ లైఫ్ కావచ్చు. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరికైతే వాళ్ళు చేసుకోలేరో అటువంటి వాళ్ళ కోసం మన పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల ఒక పుణ్యతిథి రోజున, శుభతిథి రోజున మృత్యుంజయ హోమం, ప్రధానంగా గణపతి హోమం, దత్తాత్రేయ హోమం, కాలభైరవ హోమం, రుద్ర హోమం, అలాగే లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమం, శత్రుబాధ నివృత్తికి సుదర్శన హోమాలు, ఇలాంటివి ప్రతి నెల కుటుంబ సభ్యుల గోత్రనామాదులతో చేయిస్తున్నాం. సంవత్సరం అంతా ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా చేయించేదానికి ఒకే విధానంగా మీరు సంవత్సరం పాటు నమోదు చేసుకోవచ్చు. ప్రతి నెల వీడియోలు వస్తూ ఉంటుంటాయి. చేయించినది అంతా కూడా చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది, అందులో సందేహం లేదు. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి సంవత్సరం పాటు ఏ విధంగా నమోదు చేసుకోవాలో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.